భీమవరం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మన ఉత్తరపాళెం నేలపోగుల గ్రామాలు ప్రత్యేకమైనది. మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత మన ఉత్తరపాళెం నేలపోగుల గ్రామాల అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామంలో సచివాలయ భవనం నిర్మాణం కొరకు 43 లక్షల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. నాడు నేడులో భాగంగా 46 లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను అభివృద్ధి చేశారు. 17.50 లక్షలతో హెల్త్ క్లినిక్ నిర్మాణం చేశారు. ఇక 35 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేశారు. 48 లక్షలతో జగనన్న కాలనీలను అభివృద్ధి చేశారు. మొత్తంగా మన ఉత్తరపాళెం నేలపోగుల గ్రామాల అభివృద్ధి కోసం సుమారు 1,90 లక్షల రూపాయలు పైగా నిధులు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామానికి 18,86,944 రూపాయల లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా మన ఉత్తరపాళెం నేలపోగుల గ్రామాలకి సుమారుగా 20 కోట్ల రూపాయల పైగా మేలు జరిగింది. మన ఉత్తరపాళెం నేలపోగుల గ్రామాలు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నిలవడంలో మన గ్రంథి శ్రీనివాస్ గారి కృషి ఎంతో ఉంది. మధ్యలో తిరిగి తీసుకొచ్చేసింది. లాస్ట్ కి ఏదో జగనన్న ప్రభుత్వం మాకు బాగానే ఇచ్చిందండి. పథకాలు కట్టుకొని ఉంటున్నామండి. దానికి ఎంత చెప్పినా మా రుణం తీరదండి. జగనన్న ఇళ్ల స్థలం వచ్చిందండి, ఇల్లు కట్టుకున్నాము. అమ్మఒడి వచ్చిందండి. అన్ని బాగా చేస్తున్నారండి. అన్ని మాకు అనుకూలంగానే చేస్తున్నారు. పాత గవర్నమెంట్ లో చెప్పాలంటే రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అడిగితేనే లంచం అడిగారు. ఈ గవర్నమెంట్ వచ్చాక 10 రోజులు వచ్చింది. లోన్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, స్థలం తోడు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు మళ్లీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన ఉత్తరపాళెం నేలపోగుల గ్రామాలు అభివృద్ధి. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.